ఒకే దేశం ఒకే పన్ను విధానం పేరిట జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ రోజువారీ కొనుగోలు వస్తువులపై భారీగానే ప్రభావం చూపిస్తోంది. అనేక వస్తువులపై గతంలో కంటే ట్యాక్స్ పర్సెంట్ ఎక్కువే ఉండబోతోంది. ఎల్పీజీని ప్రభుత్వం 5% పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో సిలిండర్ ధర 12 నుంచి 15 రూపాయల వరకు పెరిగే అవకాశముంది. మరోవైపు జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ కూడా తగ్గనుంది. ఇప్పటి వరకు ₹119.85 రాయితీ ఇస్తుండగా జీఎస్టీ తర్వాత బుక్ చేసుకున్న వారి ఖాతాలో ₹107 మాత్రమే పడడం ఇందుకు ఊతమిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఒక్కో సిలిండర్పై వినియోగదారులకు ₹32 వరకు చేతి చమురు వదిలే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రతిపక్షాలు దీనిని జీఎస్టీ ప్రభావంతో సామాన్యుల నెత్తిన బండపడిందని అభివర్ణిస్తున్నాయి. వంటగ్యాస్ వినియోగదారులు ఇక నుంచి గ్యాస్ సిలిండర్పై ప్రతి నెల ₹32 వరకు అదనంగా చెల్లించాల్సి ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొత్త కనెక్షన్లు తీసుకునే వినియోగదారులు ఇన్స్పెక్షన్, ఇన్స్టాలేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల కింద అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డబుల్ సిలిండర్కు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని 18% పన్ను పరిధిలోకి తీసుకురావడంతో వినియోగదారుల నెత్తిన భారం తప్పేలా కనిపించడం లేదు.